మరి మీ అందరితో మంచి సహవాసం ప్రభువు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఈ దినము కూడా కొంత దేవుని వాక్యాన్ని మనము కలిసి నేర్చుకోబోతున్నాం. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనము ఇప్పటికే జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో కొంత రివిజన్ తీసుకుందాం. ఎంతమంది మాట్లాడుతున్నారు 1వ అధ్యాయంలో? 4 కదా. ఎవరు ఆ 4 చెప్పండి. దెర్ ఆర్ 4 స్పీకర్స్ ఇన్ చాప్టర్ 1. హూ ఆర్ దే? ఎవరు ఆ 4 మాట్లాడు? ఒకటి లూకా, రైట్, వర్స్ 1. రెండోది ప్రభు అయిన యేసుక్రీస్తు, వర్స్ 8. మూడోది దేవదూతలు 2, అది 10-11 వచనాలు. తర్వాత 4వది పేతురు. సో 4 వర్తమానికులు. ఈ 4 వర్తమానికుల దగ్గర 4 వర్తమానాలు ఉన్నాయి. దెర్ ఆర్ 4 మెసేజెస్, 4 మెసెంజర్స్ అండ్ 4 మెసేజెస్ కదా. మొదటి వర్తమానం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన సంగతి. వెరీ గుడ్. రెండోది సాక్ష్యం ఇచ్చుట, లేకపోతే సాక్షులుగా ఉండుట. మూడోది యేసు ప్రభు యొక్క 2వ రాకడ. 4వది పరిచర్య. ఇంచుమించు 3 మనం చూసాం. ఈ ఉదయకాల సమయంలో పరిచర్య సంబంధమైన విషయాలు చూస్తూ మరి ఇతర వచన భాగాల్ని కూడా మనము పరిశీలిస్తాం, కలిసి ధ్యానించుకుందాం. ఒక మాట మనము చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము మనకి బాగా పరిచయమైన వచ్చిన భాగమే. 42వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 2 and verse 42. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును నిరతకగా ఉండిరి. రైట్. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, 4 విషయాలు ఉన్నాయి. మనము తిరిగి వచ్చిన భాగంలోకి వస్తాం. అపోస్తలైన పేతురు 15వ వచనంలో నించొని పరిచర్య అనే విషయం మాట్లాడుతున్నాడు. 17వ వచనం చూడండి, వర్స్ 17. ఈ పరిచర్యలో అతడు మనతో కూడా పాలివాడు అయ్యను అని చూస్తున్నాం. కాబట్టి పేతురు పరిచర్య గురించి రాస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడి నుంచే ప్రారంభించుకుందాం. దేవుని మందిరంలో దేవుని ప్రజల మధ్య పరిచర్య జరగాలి. అది దేవుడే నియమించిన విధానము. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము కట్టినప్పుడు దేవుడు మోషేతో ఏమని చెప్పాడు అంటే, మీకు తెలుసా? నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. దేవుడు చెప్తున్న మాటలు. నేను వారిలో నివసించినట్లు. ఎవరు? మాట చూడండి ఎంత స్పష్టంగా దేవుడు అక్కడ మాట్లాడుతూ మోషేతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నేను వారిలో నివసించినట్లు. ఎవరు చేయాలి? పరిశుద్ధ స్థలం నివసించినట్లు ఎవరు చేయాలి చెప్పండి? వారు నాకు పరిశుద్ధ స్థలము. 40వ అధ్యాయంకి రండి. నిర్గమాకాండము 40వ అధ్యాయం. ఈ వచన భాగాలు మనం చూడాలి. చూస్తేనే చాలా విషయాలు మనము గమనించగలము కదా. 33వ వచనం చదువుదాం. 33వ వచనం. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. ఎవరు చేశారు సంపూర్తి? దేవుడు చెప్పినప్పుడు ఏమన్నాడు? వారు నాకు పరిశుద్ధ స్థలము నివసించాలి. ద హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ షుడ్ బిల్డ్ ఎ టాబర్నాకల్ ఫర్ ద లార్డ్. ఇజ్రాయెల్ సమూహము అంతా, ఇజ్రాయెల్ జనాంగం అంతా కలిసి దేవుని కొరకై ఒక ప్రత్యక్ష గుడారము కట్టాలి. కానీ ఆ నిర్మాణంలో ఒక వ్యక్తి ప్రాముఖ్యత వహిస్తున్నాడు. ఎవరు ఆయన అంటే మోషే. తర్వాత వచన భాగంలో మోషే ప్రత్యక్ష గుడారము కట్టెను. మరి మోషే ఒక్కడే కట్టాడా అంటే కాదు. దేవుడు మోషేతో చెప్తూ నీకు సహాయకులుగా
ఇద్దరు పేర్లు చెప్పాడు, బెస్లియేలు, అహోలియాబ్ అనే పేర్లు చెప్పాడు. వారు ఉంటారు. మరి వారిద్దరే ఉన్నారా అంటే కాదు, వారితో పాటు ఇంకెవరెవరు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని పని ఎక్కడ జరిగినా అక్కడ ఏముంటారంటే, ఒకటి నాయకులు ఉంటారు, రెండవది ఆ నాయకులకి సహాయకరంగా పరిచారకులు ఉంటారు. సంఘంలో చూడండి మీరు కదండి, సంఘంలో కూడా దేవుని పరిచర్య జరుగుతుంది. అక్కడ ఎవరు ఉంటున్నారు అంటే అక్కడ సువార్థికుడు ఉంటాడు, పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, వారికి కూడా సహాయకరంగా ఉంటారు. ఇది పరిచర్య అన్నాడు. పరిచర్య నియమము జరుగుటకు అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఏమన్నా చెప్పండి, పరిచర్య నియమం, పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఇచ్చాడు కదా. అవన్నీ ఎందుకు? పరిచర్య ధర్మము జరుగుట. కాబట్టి పరిచర్య అనే మాటని మనం గమనించి, దేవుని పని ఎప్పుడూ కూడా అందరూ కలిసి చేయాలనేదే దేవుని యొక్క ఆశ. ఎక్కడ కూడా ఒక్కడే దేవుని పని చేయట కనబడట్లేదు. నోవా ఏం చేశాడు చెప్పండి? ఓడ కట్టాడు. కానీ నోవాతో పాటు ఎంతమంది ఉన్నారు? తన కుటుంబస్తులు ఉన్నారు, అంటే ఇతరులు ఉన్నారు. అలాగే దావీదు, సొలొమోను, తర్వాత నెహెమియా, ఎజ్రా ఇవన్నీ చూస్తే వారు దేవుని పనిలో ముందుంటుండగా వారితో పాటు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? సహకరిస్తున్నారు. నేడు సంఘంలో కూడా అంతే. అలాగైతే ఇప్పుడు అపోస్తల కార్య గ్రంథంలో మనం తిరిగి వస్తే పేతురు పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్యలో అతడు కూడా ఏమయ్యాడు చెప్పండి? పాలు పొందెను. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది యోధాకి ఏం జరిగిందో చెప్తున్నాడు. నిన్న ఒక వచనము మనము జ్ఞాపకం చేశాం. యేసు ప్రభు తనకి ఇష్టమైన వారిని ఏం చేశాడు చెప్పండి? పిలుచుకున్నాడు అని చూసాం మార్కు సువార్తలో. దాని అర్థము ఆయన పక్షపాతం చేశాడని కాదు కదండి, లేకపోతే వీరే యేసు ప్రభుకి ఇష్టమైన వారు అనేది కూడా కాదు. అది ఆయన సార్వభౌమమైన అధికారము. ఆ అధికారంలో ఆయన యోధాని కూడా ఈ పరిచర్యలో ఏం చేశాడు చెప్పండి? పాలివాడుగా చేశాడు. పరిచర్యలో ఒక విషయం మనం నేర్చుకోవాలి. ఒకటి, పని ప్రభుది, పని అప్పగించేవాడు కూడా ప్రభువే, ప్రభు కొరకై పని చేయడానికి నియమించిన వాడు కూడా ఆయనే, పిలుచుకున్నవాడు కూడా ఆయనే. మనం ఏమాత్రం ఏ ఒక్క విషయంలో ఎవరి కొరకై కూడా అభ్యంతర పడడానికి వీల్లేదు. కొంచెం కష్టమే కదా అర్థం చేసుకోవడానికి, మళ్ళా చెప్తారు. పని ప్రభుది, పని అప్పగించేవాడు కూడా ప్రభువే, ప్రభు పని కొరకై పిలిచేవాడు కూడా ఆయనే. కాబట్టి ప్రభు పనిలో ఆయనతో సహకరించిన మనము, లేకపోతే ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఏ విషయంలో కూడా అభ్యంతర పడడానికి కానీ లేకపోతే కంప్లైంట్ చేయడానికి కానీ లేదు. విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనానికి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి, ఆ మత్తయ్య అనే ఒక మనిషిని చూచి ఏమంటున్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. సార్, మత్తయి సువార్తలోనే స్టిక్ ఆన్ అయి ఉంటాం. ఇప్పుడు నేను వివరణ ఇవ్వాలంటే చాలా పెద్ద వివరణ అవుతుంది, ఓపిక్గా వింటారంటే ఇస్తాను, పర్లేదు. కానీ మత్తయి సువార్తలోనే స్టిక్ ఆన్ అయి ఉంటే యేసు ప్రభు 9వ అధ్యాయం 9వ వచనంలో మత్తయి అనే ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. అవునా? అక్కడిక్కడ చూసాం. ఇప్పుడు మత్తయి సువార్త ప్రకారం మీరు చెప్పండి, యేసు ప్రభు మత్తయిని పిలిచినప్పుడు యేసు ప్రభుతో ఎంతమంది ఉన్నారు శిష్యులుగా? నేను చెప్తాను. 4వ అధ్యాయం చూస్తే పేతురు ఉన్నాడు. తీసే అవసరం అయితే గుర్తుంచండి. 4వ అధ్యాయంలో శిష్యుల్ని పిలిచాడు కదా. పేతురుని పిలిచాడా లేదా? పిలిచాడు. ఆంద్రియాని పిలిచాడా లేదా? పిలిచాడు. యాకోబుని పిలిచాడా లేదా? పిలిచాడు. యోహాన్ని పిలిచాడు. అంటే ఇలా అనుకున్నాం. మత్తయిని పిలిచినప్పుడు యేసు ప్రభుతో ఆల్రెడీ ఎవరున్నారు? పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఆంద్రియా ఉన్నాడు కదా. వీరు ఎవరు కూడా మేమున్నాం కదా ప్రభు, ఆయన ఎందుకు పిలుస్తున్నావు అనడానికి ఉందా? అసలు అన్నారా?
అనగలరా? దట్ ఈస్ హిస్ సౌవరెన్ పవర్. ఆయన ఇష్టమైన వాడిని ఆయన పిలుచుకోడు. మేము ఉన్నాం కదా ప్రభు, ఆయన ఎందుకు పిలుస్తున్నాం అనడానికి వీల్లేదు. అపోస్తల కార్య గ్రంథంలో వస్తే అప్పటికే పేతురు పరిచర్య ప్రారంభించాడు, సంఘం స్థాపించబడింది. పేతురుతో పాటు యాకోబు, యోహాను వాళ్ళు పనిచేస్తున్నారు, మిగతా అపోస్తలు పనిచేస్తున్నారు కదండి. అయినా సరే 9వ అధ్యాయంలో దేవుడు పౌలు అనే వ్యక్తిని పిలిచాడు, అదే సౌలుని పిలిచాడు కదా. అప్పుడు పేతురు కానీ మిగతా అపోస్తలు కానీ, ప్రభువా మేమున్నాం కదా, మేము పరిచర్య చేస్తున్నాం కదా, ఆయన ఎందుకు పిలిచావు అని అన్నారా? అలా అనగలరా? అనడానికి వీలుందా? లేదు కదా. ఆయన వద్దు అని చెప్పడానికి ఎవరికి కూడా అధికారము లేదు. పని ఎవరిది? దేవునిది. పని అప్పగించేవాడు ఎవరు? దేవుడే. పని కొరకై నియమించిన వారు ఎవరు? ప్రభువే కదండి. ఇక్కడ వీరు యూదా గురించి మాట్లాడినా యూదా గురించి ప్రభు ఏదో తప్పు చేశాడు అన్నట్లు మాట్లాడలేదు. అలా మాట్లాడడానికి అవకాశమే లేదు. అది బ్లాస్ఫమీ, దేవుని మీద నింద అవుతుంది. మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాట ఇంత విస్తారంగా మనము చర్చించుకుంటున్నామంటే, సంఘంలో కూడా పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, పని చేసేవారు ఉంటారు. వారు పని విధానం ఉంటుంది. వారి మీద మనం ఏ విధంగా కూడా నిందారోపణ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు అపాయింట్ చేశాడు. వాళ్ళని నిందిస్తున్నాము అంటే, వారిని ప్రశ్నిస్తున్నాము అంటే మన ప్రభునే ప్రశ్నిస్తున్నామని అర్థం. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము మోషేనే కదా నిందిస్తున్నాం, నేను మోషేనే కదా అడుగుతున్నాం అనుకున్నాను. కానీ దేవుడు ఏమన్నాడు? మోషే నిన్ను కాదు, వారు నన్ను కదా. కొన్ని సందర్భాల్లో మనము నాయకులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే దే ఆర్ అపాయింటెడ్ బై గాడ్. దేవుని చేత, దేవుని ద్వారా వారు ఏమయ్యారు చెప్పండి? నియమించబడి. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, అది వేరే విషయం. అది వారు ప్రభుకి లెక్క చెప్పాలి. దావీదు ఏం చేశాడు చెప్పండి? సౌలు విషయంలో జోక్యం చేయలేదు, ఆయనే చూసుకుంటాడు. ఆయన దేవుని చేత, దేవుడు ఏదైనా తప్పు చేశాడా అని దావీదు అనడానికి ఉందా? ఎక్కడైనా అన్నాడా? ఏం చేసావు ప్రభువా, ఇటువంటి వాడిని మాకు ఏంటి రాజుగా చేసావని ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఉందా? అందరికీ తెలుసు సౌలు ఎటువంటి వాడని. దావీదునైతే మరీ ప్రత్యేకంగా ఏం చేస్తాడు? వెంటాడి మరీ హింసిస్తున్నా. దావీదు ఏ రోజు కూడా దేవుడితో ఇలాగనలేదు, ఎటువంటి వాడిని మాకు రాజుగా చేసావు ప్రభువా నువ్వు అన్నాడా? కదండి. అలాగైతే దేవుని పనిలో ఉన్న వారిని దేవుడే నియమించేవాడుగా ఉన్నాడు. ఆ పనికి వారే లెక్క చెప్పాలి. కాబట్టి అది వారి విషయం. మన పని ఏంటి అంటే, మనం వాళ్ళతో సహకరించుట అంతే. కొన్నిసార్లు ఇటువంటి ప్రశ్నలు వస్తాయి, మరి ఎలాగన్నా మరి వారు సరిగా నియమము లేకపోతే పరిపాలన చేయకపోతే, నిర్ణయాలు సరిగా తీసుకోకపోతే ఏం చేయాలి అని. దానికి వారే జవాబుదారులు. నీ అకౌంటబిలిటీ, నా అకౌంటబిలిటీ ఏంటంటే, మనము లోబడి ఉన్నామా లేదా అనేది మన అకౌంటబిలిటీ. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు పేతురు ఈ విషయాలు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? యోధాకి జరిగిన విషయము లేఖనములో రాయబడింది, లేఖన అనుసారంగా జరిగింది అనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. కాబట్టి పరిచర్య మనం ఎప్పుడు కూడా లేఖన అనుసారంగా జరుగుతుందా లేదా, లేఖనము ఒక దృష్టితోనే మనం చూడాలి. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఈజ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ అంటున్నాడు. దేవుని లేఖన ప్రకారంగా ఏదైతే జరిగిందో జరిగింది. ఓకే, మంచిది. ఇప్పుడు ఏం జరగాలో అది ఏం జరగాలి చెప్పండి? అది కూడా దేవుని లేఖన ప్రకారంగా జరగాలి. లేఖన ప్రకారంగా ఒకటి జరిగింది, మంచిదే, అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటాం కాదు. వారు ఒక వ్యక్తిని ఎన్నుకోబడాలి అనేది లేఖనంలో రాయబడింది, అంతవరకే గ్రహించగలిగారు. చూడండి ఆ మాట ఎక్కడ ఉందంటే 20వ వచనం చదువుదాం. చూడండి 20వ వచనం, అపోస్తలుల కార్య గ్రంథం 1:20. కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది.
స్క్రిప్చర్ ఇంటర్ప్రిటేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అది ఏంటి అంటే వీరు రెండు విషయం చాలా కరెక్ట్గా చేశారు. ఒకటి, యూదాకి ఏం జరిగిందో లేఖనానుసారంగా గ్రహించగలిగారు. గుడ్, ఫుల్ మార్క్స్ అన్నమాట. రెండవది, యూదా స్థానం తప్పిపోయాడు కదా, యూదా స్థానంలో మరొకడు ఏమవ్వాలి? చేర్చబడాలి. అది కూడా గ్రహించగలిగి, కానీ ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ వ్యక్తి ఎప్పుడు చేర్చబడతాడో, ఎలా చేర్చబడతాడో అది యాక్చువల్గా వాళ్ళకి తెలియదు. దేవుని వాక్యాన్ని మనము ఇంటర్ప్రిట్ చేసినప్పుడు, లేకపోతే వ్యాఖ్యానించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు చాలా పేషెన్స్ మనకు కావాలి. వీరు ఒక పని బాగా చేశారు, వాక్యాన్ని గ్రహించారు. యూదా స్థానంలో మరొక వ్యక్తి ఏమవ్వాలి? నియమించబడాలి. కానీ ఆ వ్యక్తి ఎవరు తెలియదు. ఎప్పుడు నియమించబడతాడో అది గ్రహించలేదు. అయినా సరే వీరు ఒక మంచి పని చేశారు. చాలాసార్లు మనము లేఖనము చదివినప్పుడు మరొక వ్యక్తిని వారు ఎన్నుకున్నారు కదా. కాబట్టి ఆయన కూడా ఒక అపోస్తుడు, లేకపోతే 12 మంది అపోస్తుల్లో ఒకడు అంటాం. అలా అర్థం వస్తుందా? ఒకసారి చూద్దాం. చూడండి 22వ వచనం, అదే అధ్యాయంలో 22. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చబడినది దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. హౌ క్లియర్ ఇట్ ఈస్ అండి, ఎంత స్పష్టం. ఏమంటున్నారు చెప్పండి? మనతో కూడా ఈ పునరుత్థాన విషయంలో ఆయన ఎవరు చెప్పండి? సాక్షి. అంతే. నేను ఇలాగంటాను, దే అపాయింటెడ్ మెత్తయాస్ యాజ్ ఎ విట్నెస్ బట్ నాట్ యాజ్ అన్ అపోస్టల్. మనతో కూడా అపోస్తులు ఉన్నట్లు అనలే, ఆ మాట లేదు కదా. మనతో కూడా ఆయన ఏమవ్వాలంట? సాక్షి. అదే మాట అంటున్నారు. మనతో కూడా అపోస్తులుగా ఒకడు అనట్లే. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన అంశము ఇప్పుడు అపోస్తత్వం కాదు, కానీ లేఖనము, వాక్యానుసారంగా వారు చేస్తున్నారు. ఒకటి, వాక్యానుసారంగా ఇలా జరిగింది. రెండోది, వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఇలా జరగాలి అని వారు చర్చించుకున్నారు. పరిచర్య ఎప్పుడు కూడా వాక్యానుసారంగా జరగాలి. అది వాక్య ప్రకారంగానే సంఘంలో పరిచర్య జరగాలి. వాక్యంలో రాయబడిన ప్రకారం, వాక్యము చెప్తున్న ప్రకారమే సంఘంలో ప్రతి పని జరగాలి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి రండి. 3:15 మనందరికీ తెలుసు కదా, చెప్తారా? పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. ఎవరికి తెలియాలి? తిమోతికి తెలియాలి. ముందు తిమోతికి తెలిసే తర్వాత జనులకు చెప్పగలడు. చాలా ఆశ్చర్యం కలుగుతుందండి ఈ మాటలు అవన్నీ చదువుతున్నప్పుడు. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, తిమోతి, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో ఆ తర్వాత మాట కంప్లీట్ చేయండి. అది నీకు తెలీదా తిమోతికి? పౌలు ఎంత గంభీరంగా రాస్తుంటాడు ఈ మాట. ఇదే తిమోతి గురించి ఈ పత్రిక రాసే ముందు, అవసరం లేదు ఎక్కువ రెఫరెన్సెస్ అవుతాయి, మీరు రాసుకొని ఉంచండి చాలు. ఇదే తిమోతి, ఎందుకంటే తిమోతి పత్రిక రాసే ముందు పౌలు పత్రికల క్రమం ఇప్పుడు చెప్తే మళ్ళీ టైం అయిపోద్ది, కానీ జ్ఞాపకం ఉంచండి ఊరికనే. తిమోతి పత్రిక రాసే ముందే ఆల్రెడీ కొరింథీయులకి పత్రిక రాశాడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, తిమోతి
నా వలే ప్రభు పని చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి తిమోతి ఎవరు అంటే పౌలు వలే దేవుని పని చేసేవాడు. తర్వాత ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో తిమోతిని ఏమంటున్నాడంటే ఓ దైవజనుడా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఓ దైవజనుడా అంటున్నాడు. 2వ పత్రికలో అంటున్నాడు దేవుని లేఖనమును బాల్యాదినము నుంటే ఎరిగినవాడు అంటున్నాడు. అవునా కాదా? అంటే తిమోతి ఎటువంటి వాడు చూడండి. దేవుని పనిలో పౌలుతో జత పనివాడు, వాక్యం అనుభవం కలిగిన వాడు. పౌలే తిమోతికి దైవజనుడా అంటున్నాడు. అయినా సరే ఏమంటున్నాడు తెలుసా? నోటీస్, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా తెలియాలో నీకు ముందు నాయకులకు తెలియాలి. ప్రజలు సంఘంలో ఎలా ప్రవర్తించాలో పెద్దలకి, సేవకులకి, పరిచారకులకి, బాధ్యత కలిగి పనిచేసే వారికి ముందు తెలియాలి. అప్పుడు ప్రజలకి నేర్పించగలరు. జీవము గల దేవుని సంఘములో జనులు అన్నారు కదండి. ఎవరు జనులు? మీకు జనులు లిస్ట్ ఇస్తాను, అలా రాసుకోండి చాలు. అలా ఊరికనే జీవం గల దేవుని సంఘంలో జనులు. ఎవరు జనులు చూడండి. 2వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. జనులు, సంఘంలో జనులు అండి ఇవన్నీ. వీళ్ళతోనే మనం డీల్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసుకొని ఉంచేయండి, పాయింట్ వైజ్గా రాసేసుకోండి. జీవం గల దేవుని సంఘంలో జనులు అని రాసుకొని 2వ అధ్యాయము పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2:8 చూడండి. కావున పురుషులు, జనములో ఫస్ట్ పురుషులు. 9వ వచనము స్త్రీలు, చాలు. 9వ వచనంలో స్త్రీలు. 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించేవారు సంఘంలో ఉంటారు. జీవం గల దేవుని సంఘంలో జనులు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇది కాంగ్రెషన్. అధ్యక్ష పదవిని ఆశించేవారు. అవునా? తర్వాత 4:12 చూడండి. యవనమును బట్టి యవనస్తులు ఉంటారు. నీ యవనమును బట్టి అన్నాడు. యవనస్తులు ఉంటారు. యవనస్తులు ఎవరు ఉంటారు అంటే యవన సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. 5:1 చూడండి. 5:1 వృద్ధులు ఉన్నారు. వృద్ధుల్లో తల్లులు ఉన్నారు, అలాగే తండ్రులు ఉన్నారు. తర్వాత 6:1 చూడండి. దాసులు ఉన్నారు. తర్వాత యజమానులు ఉన్నారు, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్. అవునా? ఉన్నారు. 17వ వచనంలో ధనవంతులు ఉన్నారు. ఈ జీవనం గల దేవుని సంఘంలో జనులు. వీళ్ళని ఎలా డీల్ చేయాలో నువ్వు తెలియాలి. వీరు సంఘంలో ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పాలి. పురుషులు ఉన్నారు, సంఘంలో ఎలా ప్రవర్తించాలి నువ్వు చెప్పాలి. స్త్రీలు ఉన్నారు, సంఘంలో ఎలా ప్రవర్తించాలి నువ్వు చెప్పాలి. అలాగే అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు ఉన్నారు, వారితో ఎలా డీల్ చేయాలి, వారి సంఘంలో ఎలా ఉండాలో చెప్పాలి. పరిచారకులుగా ఉన్నవారు ఉంటారు, వారు ఎలా ఉండాలో చెప్పాలి. అలాగే యవనస్తులు ఎలా ఉండాలో చెప్పాలి. తర్వాత వృద్ధులు ఎలా ఉండాలో చెప్పాలి. విధవరాలు ఎలా ఉండాలో చెప్పాలి. దాసులు ఎలా ఉండాలో చెప్పాలి. యజమానులు ఎలా ఉండాలో చెప్పాలి. ధనవంతులు ఎలా ఉండాలో చెప్పాలి. చెప్పగలుగుతున్నామా? వారి పరిధిలో వారు ఎలాగా సంఘంలో ప్రవర్తించాలి, అలాగా వారు ప్రవర్తించగలుగుతున్నారా లేదా అనేది సంఘంలో ఉన్న పెద్దలు చూడాలి, పరిచారకులు చూడాలి, సేవకులు చూడాలి. పరిచర్య అంటే ఆసమాసి కాదు. సంఘంలో బాధ్యత తీసుకుంటామంటే అంత తేలికైంది కాదు. చాలా భారముతో, చాలా ప్రయాసముతో కూడిన పరిచర్య. చాలా విషయాలు ఎదుర్కొనే అవసరం ఉంటుంది కదండి. పేతురు లీడ్ తీసుకొని పనిచేసిన ఈ వేళ వరకు కూడా పేతురుని మనం ఏం చేస్తున్నాం చెప్పండి. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఒక వ్యక్తిని అపాయింట్ చేయడానికి పేతురు ఏం చేశాడు చెప్పండి? లీడ్ తీసుకున్నాడు. అవునా కాదా? ఈ వేళ వరకు కూడా దాన్ని ప్రశ్నిస్తున్నామా లేదా? పేతురు లేకపోతే మిగతా అపోస్తలు చేసిన తప్పు, అసలు పౌలు కదా ఇంకొక అపోస్తలు, వాళ్ళు ఎందుకు చీట్లు వేశారు, వాళ్ళు ఎందుకు చేశారు, ఈ వేళ వరకు కూడా వారు ఆ రోజు ఆ అప్పర్ రూమ్లో, ఆ మేడగదిలో వారు చేసిన ఆ పనిని ఈ వేళ వరకు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రశ్నిస్తున్నాం. అదండి
అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంత అకౌంటబిలిటీ ఉంటుంది, అంత విస్తరణ ఉంటుంది. కాబట్టి సంఘంలో పెద్దలు చాలా బాధ్యత కలిగిన వారు. ప్రభు వారిని నియమించాడని ఎరిగి మనం ఏం చేయాలి అంటే, పేతురు ఒక మాట రాశాడు. మనకు తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట పేతురు రాసిన వెనకాల ఉన్న ఒక ఉద్దేశం కనబడుతుంది. అది కూడా చూద్దాం. 6వ వచనం చూడండి. ఎవరు హెచ్చిస్తాడు చెప్పండి? మనుషులు కాదు. ఎవరు హెచ్చిస్తారు? యవనస్తులు, కొంత పరిచర్య చేస్తూ బాధ్యత వహిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఆలకించండి. మనుషులు కాదు మనల్ని హెచ్చించేది. ఎవరు హెచ్చిస్తాడు? దేవుడే. దేవుడు తగిన కాలంలో, అంటే హెచ్చించబడే కాలం ఒకటి ఉంటుంది. ఇట్ మే నాట్ బి టుడే, ఇట్ మే బి టుమారో. అవునా కదా? హెచ్చించే కాలము, దేవుడు హెచ్చించే కాలం ఒకటి ఉంటుంది. అది ఈవేళ కాకపోవచ్చు, అది రేపు అవ్వచ్చు కదండి. ఏం చేయాలి? నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ దీన మనస్కులై ఉండి అప్పుడు ఏం చేస్తాడు? చాలు, దేవుడు హెచ్చిస్తాడు. దేవుని బలమైన హస్తం క్రింద నువ్వేం ఉండాలి? దీన మనస్కులు. పేతురు చాలా బలంగా పనిచేసే అపోస్తలుడండి. చాలా ప్రభావంతో దేవుని వాక్యాన్ని చెప్పేవాడు. పేతురు అంటే ఇంకా పేతురే. ఆ స్థానము దేవుడికి ఆయనకి ఇచ్చాడు. అనేకులు పేతురు ద్వారా సువార్తను విన్నారు, రక్షింపబడారు, సంఘం స్థాపించబడింది, సంఘం కొనసాగుతుంది, వారు పరిచర్య చేస్తున్నారు. చాలా బాగుంది. కొంత ఇబ్బంది కలిగింది, కొందరిని అపాయింట్ చేశారు కదా, మనకు తెలుసు. ఆ 7గురిని అపాయింట్ చేశారు పని చేయడానికి. పేతురు ప్రకటిస్తుండగానే, పేతురు పని చేస్తుండగానే, పేతురు ఎవరి మీదైతే చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ చిన్న చిన్న పని నిమిత్తము అపాయింట్ చేశాడో వారిలో ఒకడు స్తేఫను ఎంత ఎదిగాడు? ఎంత ఎదిగాడు చెప్పండి? ఇంకా ఈ స్తేఫను ఎవరు ఎదిరించలేకపోతున్నారు. అనేకులకి దేవుని వాక్యం చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. స్తేఫను ఒక వ్యాప్తి ఎంత అయిందంటే సెనహెద్రి సభ వాళ్ళు వచ్చేసారు. అందరూ పేతురుని పట్టుకోవడానికి రాలేదు, కానీ ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు? పేతురు అక్కడే ఉన్నాడు. పేతురుకి అర్థమైంది, దేవుని బలిష్టమైన హస్తం క్రింద ఒక వ్యక్తి, విశేషంగా యవనస్తుడు, పరిచర్య చేస్తున్న వారు ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. పేతురు ఉంటుండగానే స్తేఫను ఎంత హెచ్చైన స్థానంలో దేవుడు తీసుకొచ్చాడు. పేతురు గురించి సెనహెద్రిన్ సభ వాళ్ళు ఏం ఆలోచన చేయట్లేదు. పట్టుకున్నారు 2-3 సార్లు, హెచ్చరించారు వాస్తవమే, కొట్టారు వాస్తవమే, కానీ పేతురుని ఏ సభలో కూడా నిల్చోబెట్టి చెప్పు అనలేదు. స్టీఫెన్ పట్టురండి అన్నారు. ఆ సభలో నిల్చొని చక్కగా దేవుని వాక్యాన్ని వివరించాడు. పేతురుకి అర్థమైంది, దేవుని బలమైన హస్తం క్రింద ఒక యవనస్తుడు ఉంటే, పరిచారకులు ఉంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి? స్థానిక సంఘంలో కూడా అంతే. నేను ఎప్పుడు ఈ మాట అంటూ ఉంటాను, మేము నేర్చుకున్న పాఠమే ఇది. సంఘంలో పెద్దలు ఉంటారు, వారిని ఎదిరించొద్దు. మంచి చూడొచ్చు, చెడు ఉండొచ్చు, దానికి వాళ్ళే అకౌంటబుల్. మై అకౌంటబిలిటీ ఈజ్ హౌ మచ్ సబ్మిసివ్ ఐ యామ్. నా బాధ్యత, నా జవాబుదారీ ఏంటి అంటే సంఘంలో ఉన్న పెద్దలకి నేనే ఎంత లోబడి ఉన్నాను అంతే. ఒకరోజు దేవుడు నన్ను కూడా సంఘ పెద్దగా చేస్తాడు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకరోజు దేవుడు నిన్ను కూడా సంఘ పెద్దగా, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? పరిచర్య చేసేవారు చాలా జాగ్రత్త. దేవుడు సంఘంలో దేవుని పనిలో పరిచర్య చేసేవారికి దేవుడు చాలా శ్రేష్టమైన భాగము, స్థానము ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ప్రత్యక్ష గుడారములో దీప స్తంభం ఉన్నాయి. దాంట్లో దీపము వెలుగుతూ ఉంటుంది. దాంట్లో విగ్స్ ఉంటాయి, ఒత్తులు అంటాం కదా, ఒత్తులు ఉంటాయి. ఈ ఒత్తులు కాలినప్పుడు యాషెస్, బూడిది రాలుతుంది కదా, నల్లగా కానీ యాషెస్. ఈ బూడిదిని కలెక్ట్ చేయడానికి దేవుడు సువర్ణ పాత్రలు ఇచ్చాడు. ఇట్ హ్యాస్ టు బి కలెక్టెడ్ ఆన్ గోల్డెన్ ప్లేట్స్. మీరు ఇంట్లో ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ చెత్తని ఎలా కలెక్ట్ చేస్తారు? ప్లాస్టిక్ అవునా, మన కాలంలో ప్లాస్టిక్ కదండి. ఎవరింట్లో అయినా సరే గోల్డ్ దాంట్లో చాట్ చూసారా చెత్త కలెక్టడానికి? నేను అనుకుంటాను
అంబానీ ఇంట్లో కూడా ఉండదేమో. అవునా కదా? దేవుడు అంటున్నాడు, ఈ ఒత్తు నా మందిరంలో వెలిగి ఏమైంది చెప్పండి, యాష్గా మారింది. ఇది నాకు చాలా ప్రెషస్, నీకు కూడా అలాగే ప్రెషస్. దీన్ని నువ్వు సాధారణమైన పాత్రలో కలెక్ట్ చేయడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కలెక్ట్ ఇట్ ఆన్ ఎ గోల్డెన్ ప్లేట్. ఒక బంగారమైన పాత్రలో దాన్ని ఏం చేయాలి, నువ్వు కలెక్ట్ చేయాలి. అంటే ఆ స్థానం ఇస్తున్నాడు. దేవుని మందిరంలో పరిచయం చేసే వారందరూ కూడా, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, చాలా బాధ్యతతో కూడిన పని కాబట్టి ఇప్పుడు ఆ సామాన్యమైన ఒక వ్యక్తి అయితే అతను ఒక్కడికే రెస్పాన్సిబుల్. ఊరికనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికే మాట్లాడుతున్నా. కానీ సంఘంలో ఉన్న వ్యక్తి హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్. ఆయన అందరికీ జవాబు చెప్పాలి. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడదాం. ఎదిరించేవారుగా కాకుండా అర్థం చేసుకునేవారుగా మనం ఉండి పరిచర్లో ముందుకు కొనసాగాలి. అలాగైతే పరిచర్య దేవుని వాక్యానుసారంగా జరగాలి. అంత మాత్రమే కాదు, 22వ వచనంలో ఇంకొక మాట ఉంది, మనతో కూడా అన్నాడు. రెండోది, పరిచర్య ఎప్పుడు కూడా కలిసి జరగాలి. ఇట్ హ్యాస్ టు బీ అలాంగ్ విత్ అదర్స్. ఇతరులతో కలిసి పరిచర్య చేయాలి. అందుకే ఇందాకలా దేవుని దాసులు అనౌన్స్ చేశారు కదా, సువార్త ప్రకటనకి వెళ్తున్నాము, ఏం చేయాలి, కలిసి రావాలి. సిస్టర్స్కి ఎందుకు మినహాయింపు ఇచ్చారు నాకు తెలియదు, వారు కూడా వస్తే బాగుంటుందని నా ఆలోచన. బట్ అదే మరి నేను చెప్తున్నాను కదా, వాళ్ళే సంఘ పెద్దలు, వాళ్ళ ఇష్టం. కానీ అందరము కలిసి ఏం చేయాలి చెప్పండి, పరిచర్య ఎప్పుడు కూడా నేను చేస్తానని కాదు, నేను చేస్తాను అనేది సంఘంలో ఎప్పుడు కూడా, దేవుని బిడల మధ్యలో ఎప్పుడు కూడా విభేదానికి దారితీస్తుంది. మనము అనేది భాష రావాలి, మనము అనే భాష రావాలి. నేను అనే భాష ఎప్పుడైనా వచ్చింది అంటే అది దేవుని మందిరంలో ఎప్పుడు కూడా విభేదాన్ని తీసుకొస్తుంది. అది దేవుని పిల్లల్ని ఎప్పుడు కూడా దేవుని నుంచి దూరపరిచేది నేను అనే భాష. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇప్పుడు ఏ పేతురు గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఏమన్నాడు చెప్పండి. యోహాను సువార్త 21వ అధ్యాయం ఆ మొదటి వచనాలు మనం చదువుకుంటే 1-2 వచనాల్లో, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన మీదనగా సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడునగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, నేను, చూసారా భాష, సీమోను పేతురు ఏమన్నాడు చెప్పండి, నేను అన్నాడు. అంతే, ఏమైపోయింది, ఒక 6 వెళ్ళిపోయారు ప్రభు నుంచి దూరంగా. ఒకవేళ నేను అనుకుంటాను సీమోను పేతురు మిగతా వాళ్ళు కూర్చొని ఇలా మాట్లాడి ఉండుంటే, మనం చేపలు పట్టడానికి వెళ్దాము అని ఇలా మాట్లాడి ఉంటే ఏమయ్యేది, మంచి ఆలోచన వచ్చేది. మనము చేపలు పట్టడానికి వెళ్దాము అంటే బహుశా ఒకడు అనేవాడు, ఎందుకు చేపలు పట్టడానికి వెళ్ళాలి, ప్రభు మనకి పని అప్పగించాడు కదా. ఎవరైనా అనే అవకాశం ఉందా లేదా, ఉంది కదా. పేతురు అన్నాడు నేను వెళ్తాను అంటే ఏమైంది చెప్పండి, పేతురే వెళ్ళగలిగితే నేను ఎందుకు వెళ్ళకూడదు అని ఇంకొకడు వచ్చాడు. మీకు అర్థమైందా, 7 పేర్లు చెప్పారు కదా. పేతురు ఏమన్నాడు చెప్పండి, నేను వెళ్తున్నాను మీరు రండి అనలేదు, నేను చేపలు పట్టడానికి అవునా వెళ్తాను అన్నాడు. ఐ గో ఫర్ ఫిషింగ్ అన్నాడు, నేను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలాగొచ్చారు, పేతురు వెళ్తే తప్పు లేదు కదా, నేను కూడా వెళ్తాను అని పేతురు అనగానే ఇంకొకటి వచ్చేసాడు. అందుకే ఇటువంటి భాష సంఘంలో ఉండకూడదు. చాలాసార్లు ఎలా జరుగుతుందంటే, అంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి నాకు తెలియదు కానీ, ఒకవేళ కోడికలు జరుగుతుంది అనుకోండి, ఉపవాస కోడిక పెట్టాము, లేకపోతే హోల్ నైట్ ప్రేయర్, లేకపోతే ఏదో పెట్టాను, ఎవరో ఒకరు, లేకపోతే సంఘ పెద్దల్లో ఎవరో ఒకరు, లేకపోతే బాధ్యత గల సహోదరు ఎవరో ఒకడు నేను రాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఆయనే రావట్లేదు నేను ఏం చేస్తాను అనేవారు లేరా. నేను అనే లాంగ్వేజ్ అనేది సంఘంలో ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎప్పుడు ఇదేం చేస్తుందంటే దేవుడి నుంచి దూరపరుస్తుంది.
అపోస్తల కార్యగ్రంథంలో నుంచి చూడండి భాష ఎలా మారింది. 16వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. భాష ఎలా మారిందో చూడండి, ఎటువంటి భాష ఉంటుంది. అంతటా వారు నీవు మాసిదోనియకు వచ్చి ఉమ్. మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. చూడండి, గమనించండి, దర్శనం ఎవరు కలిగింది? పౌలుకు కలిగింది. వెరీ గుడ్. అతనికి దర్శనం కలిగినప్పుడు ఉమ్. వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని మేము అంటున్నారు. దర్శనం ఎవరు కలిగింది? ఇలాగ అనలేదు, నీకు దర్శనం కలిగింది కదా నువ్వు వెళ్ళు అనలే. వారికి సువార్త ప్రకటించుటకు ప్రభు మమ్మును అంటున్నారు. ప్రభు సౌలుని పిలిచాడు అనట్లే. భాష చూడండి, నిన్ను పిలిచాడు కదా, నీకు దర్శనం ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళు, మేము మా దారి వెళ్ళిపోతాం అనలే. మేము అనే భాషనే ఎప్పుడు సంఘంలో ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఇతరులతో కలిసి మనం పరిచయం, ఒకటి వాక్యానుసారంగా మనం పరిచర్య చేయాలి, రెండవది ఇతరులతో కలిసి మనము పరిచర్య చేయాలి. ఏ పరిచర్య సంఘంలో ఒక్కలుగా చేయడానికి వీల్లేదు, దేవుడు అనుమతించుడు. ఇతరులతో కలిసి మనము పరిచయం. మరి ఇతరులు బాగలేకపోతే, ఇతరులు అసలు బాగలేదండి, భ్రష్టులు, దొంగలు, అసలు వాళ్ళ మాట వినరు, మరి వాళ్ళతో ఎలా పరిచయం చేయాలి అంటే యేసుప్రభు అలాగే చేశారు కదండి. యేసుప్రభు శిష్యులు 12 మంది ఉంటే దాంట్లో ఒకడేమో దొంగ, ఎవరు? యూదా కదండి. అయినా సరే ప్రభు పని చేయలేదా? పని చేశారు కదండి. ఒకడేమో ఒక మాట చెప్తే ఇంకో మాట చేసేవాడు, లేకపోతే ఎక్కువగా మాట్లాడేవాడు, పని చేయలేదా? ప్రభు చూడండి ఎటువంటి వారితో కలిసి పనిచేశారు. పేతురు అన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాను అంతే, ప్రభు 3 పర్ణశాలలు కడతాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటేమో ఏంటి కడతాం? 3 పర్ణశాలలు కడతాం. ఎవరు అంటున్నారు? పేతురు అంటున్నాడు. పేతురు నిజాయితీ ఏంటంటే, పేతురు ఒక ఏమంటారు తెలుగులో, ఒరిజినల్ అంటే వాస్తవం ఏంటి అంటే, మందిరానికి పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు, మందిరానికి పన్నే కట్టలేడు, ఏం కడతానంటున్నాడు? యేసుప్రభు అన్నాడు, పేతురు నువ్వు వెళ్ళి ఒక గ్లానం వేయి, ఒక చేప నీకు దొరుకుతుంది, ఆ చేప నోరులో ఏముంటుంది? ఒక నాణ్యం ఉంటుంది, అది నీకును నా మందిరానికి పన్ను కట్టడానికి లేదు, ఏం కట్టేస్తానంటున్నాడు? పర్ణశాల. మీకు అర్థమైందా? అయినా సరే అటువంటి వారితో యేసుప్రభు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. కాబట్టి ఇతరులతో కలిసి పరిచర్య చేయాలి అంటే కొన్నిసార్లు భరిస్తూ మనం పరిచర్య చేయాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ ఎవరిని కూడా మనము బైపాస్ చేయడానికి లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు చూడండి ఇంకొక మాట, 24 చదువుతాం. 24 అపోస్తల కార్యగ్రంథం 1:24. ఇట్లని ప్రార్థన చేసిరి. ప్రార్థన చాలు సరిపోతుందిలే. అండ్ దే ప్రేయిడ్ అన్నారు కదా, వారు ప్రార్థన చేసి, ఎవరితో అయితే కలిసి పరిచర్య చేస్తున్నామో వారి కొరకై ప్రార్థన చేయాలి, వారితో కలిసి ప్రార్థన చేయాలి. నేడు మన దినాలు మన సంఘాల్లో ఇది కనబడట్లేదండి. ఇక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, చాలా చోట్ల జరగట్లేదు. పెద్దలు, పరిచారకులు కూడి ప్రార్థన చేసే ఆ సంఘటన ఇప్పుడు సంఘాల్లో కనబడట్లేదు. వీరు ఎవరితో అయితే కలిసి పరిచర్య చేయాలని నిశ్చయించుకుంటున్నారో వారి కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తి కూడా అక్కడే ఉన్నారు, వారు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలైన పౌలుని చూడండి, అపోస్తలైన పౌలు ఎవరితో అయితే కలిసి ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారో వారి కొరకై ప్రార్థన చేసేవారుగా కనబడుతున్నారు. ఎవరైతే పౌలుతో కలిసి ప్రార్థన చేశారో వారు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? పౌలు గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రేయర్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు మన పరిచర్యలో ప్రార్థన ఉండట్లేదు. పెద్దలు, పరిచారకులు కూర్చొని ప్రార్థన చేయుట సంఘంకి ఎవరికి తెలియదు.
సంఘ విషయాలు, దేవుని వాక్య సంబంధమైన సత్యాలు చర్చించుకొని ఇలా ఉండాలని కలిసి ప్రార్థన చేసి ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళడం. ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది? ప్రార్థన చేయలేని స్థితి. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఇది సూత్రంగా జ్ఞాపకం ఉంచుకుంటారా, సత్యంగా జ్ఞాపకం ఉంచుకుంటారా? నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేయలేనో, నేను ఎవరితో అయితే కలిసి ప్రార్థన చేయలేనో, ఇది మీరు రాసుకొని ఉంచండి. ఆ వ్యక్తిని ఎప్పటికీ ప్రేమించలేను, ఆ వ్యక్తిని ఎప్పటికీ క్షమించలేను. మీరు ఎంత వాదించినా దిస్ ఇస్ ద ట్రూత్. నేను అంటే ఇది జనరల్, పెద్దలని కాదు, పరిచారం కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. నాకు, మీకు, విశ్వాసులు అందరికీ వర్తి. నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేయలేనో, నేను ఎవరితో అయితే కలిసి ప్రార్థన చేయలేనో, ఆ వ్యక్తిని నేను ప్రేమించలేను, ఆ వ్యక్తిని క్షమించలేను. యేసు ప్రభు శిష్యుల్ని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. యేసు ప్రభు శిష్యుల్ని క్షమించాడా లేదా? క్షమించాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో అంటున్నాడు, నేను మీ కొరకై ఏం చేశాను? ప్రార్థన చేశాను. సిమోను, నీ కొరకై ప్రార్థన చేశాను. మిగతా అపోస్తల కొరకై అంటున్నాడు, నేను మీ కొరకై ప్రార్థన చేశాను. ఎవరి కొరకైతే యేసు ప్రభు ప్రార్థన చేశాడో వారు రేపు తప్పిపోయారు, వారు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకడేమో ప్రభు నాకు తెలియదు అని చెప్పాడు. ప్రార్థన చేశాడు కాబట్టి వారి కొరకై యేసు ప్రభు ఏం చేయగలిగారు చెప్పండి? క్షమించగలిగారు. వారి కొరకై ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభు వారిని ప్రేమించగలుగుతున్నాడు. అంటే మనకు మాదిరి చూపెడుతున్నాడు. సంఘాలు ఎందుకు ఇలా జరగట్లేదు అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయట్లేదు, ఒకరితో కలిసి ఒకరు మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి మనం ఒకరినొకరు క్షమించలేకపోతున్నాం, ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నాం కదండి. ఎంత విచారం. మీరు ప్రార్థన చేస్తున్నారని మాటని చూస్తున్నాం. సంఘంలో పెద్దలు ప్రార్థన చేయండి కలిసి, పరిచారకులు, పెద్దలు, అలాగే విశ్వాసులు కలిసి ప్రార్థన చేయండి. కానీ విచారకరమైన మాట, అన్ని చోట్ల ప్రార్థన కూడికలో ఎంతమంది ఉంటారు? ఇవాళ ఉన్నంతవంతు ఉంటారా? అన్ని చోట్ల, మా దగ్గర కూడా అంతే. ప్రార్థన ఒక విశేషత మనకు అర్థమవుతే మనం చేస్తాం. నేను ఒక మాట ఇలా చెప్తానండి, ప్రార్థన విషయం వచ్చింది కాబట్టి. లూకా సువార్త 9వ అధ్యాయంకు రండి. ప్రార్థన విషయంలో ఒక మాట చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 30 వచనాన్ని చదువుకున్నాం, లేకపోతే 30, 31. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే, ఏలియా అను వారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయమును గురించి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా. ఎలా ఉన్నారు చెప్పండి? నిద్రమత్తుగా. యేసు ప్రభు ఏమో అంత భారంతో ప్రార్థన చేసి అంత మహిమలో కనపడుతుంటుంటే వీరు ఎలా ఉన్నారు చెప్పండి? నిద్రపోతున్నారు. ఇంక ఇది చదవవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళి వెతికి తెలుసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వీళ్ళే ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాన్. యేసు ప్రభు వీళ్ళని తీసుకువెళ్ళాడు ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ కూడా పడుకున్నారు. ప్రభు అంత వేదనతో ప్రార్థన చేస్తే పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోతున్నారు. యేసు ప్రభు వచ్చి గర్దించాడు, నాతో పాటు ఒక గడియ కూడా మీరు మెలుకోలేకపోయారా అని. గెత్సెమనే తోటలో అంత వేదనలో ప్రభు ప్రార్థన చేస్తే వీరు ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోయారు. మన భాష. ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభు మహిమలో కనబడి ఆయన ప్రార్థనలో ఉంటే వీరేం చేస్తున్నారు? అక్కడ కూడా నిద్రపోయారు. అపోస్తల కార్యగ్రంథంలో ఉన్నాం కదా, 1వ అధ్యాయం. ఈ యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ లిస్ట్ ఎక్కడ వచ్చిందో చూడండి. యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు, క్వార్టర్లీలో ఫెయిల్ అయిపోయారు. కానీ ఈ లిస్ట్ ఎక్కడ వచ్చిందో చూడండి. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. టాపర్స్లో వచ్చేస్తుంది లిస్ట్. వారితో కూడా కొందరు స్త్రీలను. పేర్లు చదువుతాం. ఎక్కడి నుంచి పేరు ఉంది? 12 నుంచి ఉందా? అవునన్నా 13 పేరు చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి
తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఆ. వారెవరనగా వారు ఎవరనగా పేతురు, పేతురు, యోహాను, యోహాను, యాకోబు. చాలు, పేతురు, యోహాను, యాకోబు. చివరి మాట చూడండి 14లో, ఎడతెగక. ఎంత మార్పు వచ్చింది? ఎడతెగ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. ఎడతెగక ప్రార్థన చేసేవారు గుంపులో ఎవరున్నారు? పేతురు, యాకోబు, యోహాను. అపోస్తుల కార్యగ్రంథం 6:4 చదువుతాం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 6:4. అయితే ఆ, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఎందుమని ఎవరు చెప్తున్నారు? యూటీలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు. ఒకప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మేము ఎడతెగక ప్రార్థన చేస్తాం. ఆ రోజు ప్రభు వాళ్ళని మెలుకొని ప్రార్థన చేయండి అంటే అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మార్పు ఎలా వచ్చింది? తెలుసా? ప్రభు వారికి అప్పగించిన పని ఒక విలువ వాళ్ళకి తెలిసింది. They came to know the value of the work the Lord has assigned to them. దేవుడు వారికి ఇచ్చిన పని యొక్క విలువ వాళ్ళకి తెలిసింది. అంత మాత్రమే కాదు, వారి బాధ్యత ఏంటో వారికి తెలిసింది. దే రియలైజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే వారు ప్రభు వారికి అప్పగించిన పని విలువ, తర్వాత ప్రభు వారికి ఇచ్చిన ఆ బాధ్యత ఎప్పుడైతే వాళ్ళు గుర్తించారో, ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నారు. మనం కూడా అంతే. The day we realize the value of the work the Lord has assigned to us, ఏ రోజైతే ప్రభు నాకు అప్పగించిన పని యొక్క విలువ నాకు తెలిస్తే ప్రార్థన చేయకుండా ఉండలేను. ప్రభు నాకు అప్పగించిన బాధ్యత ఏంటో నాకు తెలిస్తే ప్రార్థన చేయకుండా ఉండలేను. అపోస్తలుడైన పౌలుకి దేవుడు చాలా పెద్ద పని ఇచ్చాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు కదండి. పౌలుకి తెలుసు ఆయన ముందున్న పని చాలా గొప్పది, కాబట్టి ప్రార్థన చేయకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు జీవితాన్ని చూడండి. ప్రార్థన ఎందుకు? పని కనబడుతుంది, పని ఒక విలువ కనబడుతుంది, ఆ పని ఎంతో గొప్పదో తెలుస్తుంది. నెహెమ్యాని చూడండి, పని కనబడుతుంది, పని ఎంత గొప్పదో తెలుస్తుంది. ప్రార్థన. మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే మనకు పని యొక్క విలువ ఇంకా అర్థం అవ్వలేదు. మన బాధ్యత మనకి ఇంకా అర్థం అవ్వట్లేదు. ప్రార్థన గురించి ఒక విశ్వాసికి ఎవరు చెప్పనవసరం లేదు. నేనే పరిగెట్టుకొని ప్రార్థనకి రావాలి, నేనే ఇతరులతో కలిసి ప్రార్థన చేసే గుంపులో ఉండాలి, నేనే ప్రార్థనకి ప్రాముఖ్యమైన స్థానంలో ఉండి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. సంఘాల్లో ఇవి జరగలేకపోతున్నాయి. చాలా విచారకరమైన మాట. కలిసి ప్రార్థన చేయకపోతే కలిసి ఏం పరిచర్య చేయగలము కదా? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. పరిచర్య విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు నాకు అప్పగించిన పరిచర్య ఏంటి, ప్రభు నాకు అప్పగించిన బాధ్యత ఏంటి, ఆ బాధ్యతని నేను ఎలా నిర్వహిస్తున్నాను, దాని కొరకై నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను. పౌలు బాగా ప్రార్థన చేసే వ్యక్తి అండి. అసలు పౌలు అంత ప్రార్థన పరులు మరొకరు కనబడట్లేదు. యేసు ప్రభు తర్వాత ఎవరు ఎక్కువ ప్రార్థన చేశారంటే పౌలే అని లేఖనం. అటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసు ఈ మాట అంటాం చాలా ఆశ్చర్యకరం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా చూడండి. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకై ప్రార్థన చేయండి. అంతే. అసలు పౌలు ఎవరు? దివారాత్రము ప్రార్థన చేసే వ్యక్తి, కన్నీరుతో ప్రార్థన చేసే వ్యక్తి, అనేకుల కొరకై మానక నిత్యము ప్రార్థన చేసే వ్యక్తి. అసలు పౌలుకి ఎవరు ప్రార్థన అవసరం లేదు, అంత ప్రార్థన పరుడు అండి పౌలు. కానీ ఏమంటున్నాడు? మా కొరకు ప్రార్థన చేయి. మనం కలిసి పనిచేస్తున్నాం, మనం కలిసి ప్రభు పనిలో ఉన్నాం, కాబట్టి ఒకరి కొరకై ఒకరు ప్రార్థన చేయాలి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తున్నాం అని మొదటి అధ్యాయంలో రాశాడు, 2వ అధ్యాయంలో రాశాడు. అలా రాస్తూ అంటున్నారు మీరు కూడా మా కొరకై ఏం చేయండి? ప్రార్థన చేయండి. పరిచర్యలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యేసు ప్రభు సారిసారికి తన శిష్యుల్ని కూడా ఏం చేశాడు చెప్పండి? ప్రేయర్లో ఇన్వాల్వ్ చేశాడు.
ఆయన పని చేస్తున్నాడు, ఆయన పనిలో శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు శిష్యుల్ని కూడా ఏం చేశారు చెప్పండి? రండి ప్రార్థన చేస్తాం. సరే వాళ్ళు కలిసి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేసిరి అనే మాటని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో వస్తాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం పరిచర్య విషయం నేర్చుకుంటున్నాం. 11వ వచనం చూద్దాం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరం 14. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి ఆ 11లో ఇతను కూడా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం కదా. పరిచర్యలో మనం ఇతరులను ఏం చేయాలి చెప్పండి? ఇన్వాల్వ్ చేయాలి. మత్తయి నీ వారు ప్రార్థనా పూర్వకంగా చీట్లు వేశారు, ఏదో చేశారు, మొత్తానికి ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. ఆ వ్యక్తిని ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కూడా ఉంచుకుంటున్నారు, అతన్ని కూడా పనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. పరిచర్యలో మనం ఇతరులను ఏం చేయాలి? ఇన్వాల్వ్ చేయాలి. ఇతను అవసరం లేదులే అనడానికి వీల్లేదు. ఎంతమంది రాగలితే అంతమంది, ఎవరు చేయగలిగితే వారు, ఎలా చేయగలిగితే వారికి అలాగా పని అప్పగించు. పరిచర్యలో ఇతరులు మనం ఏం చేయాలి చెప్పండి? ఇన్వాల్వ్ చేయాలి. మరి చేస్తున్నామా? ఇతరులు మనము పనిలో ఇన్వాల్వ్ చేస్తున్నామా? లేకపోతే అన్ని పనులు నేనే చేసుకుంటున్నానా? అలా కాదు కదండి. ఒక పెద్ద హాస్పిటల్కి మీరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు అన్నీ అలాంటివి వచ్చేసాయి కదా. విచారకరమైన విషయమే, మనకు తెలీదు మనం ఎలా తీసుకోవాలి. కానీ ఒక పెద్ద హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు నా కార్పొరేట్ హాస్పిటల్స్ అంటాం కదా, అక్కడ ఎలా ఉంటాయి పని చూడండి. చీటీ రాయడానికి ఒకళ్ళు ఉంటారు, అవునా కాదా? ఆ చీటీ రాసి వాళ్ళు ఏదో నంబరో ఏదో ఇస్తారు, అది పట్టుకొని మరొక దగ్గర అక్కడ ఒక రిజిస్ట్రేషన్, ఫీజు పే చేయడానికి మరొక కౌంటర్, తర్వాత మందులు కొనడానికి మరొక కౌంటర్ కదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మరొక బ్లాక్. ఎలా ఉంటున్నాయి చూడండి. కొంచెం ఒక 30-40 years బ్యాక్ వెళ్తే మనకు తెలుసు ఎలా ఉంది. మా ప్రాంతంలో ఇప్పుడు కూడా అక్కడ అటువంటి ఒక డాక్టర్ ఉన్నాడు. అతనే చీటీ రాస్తాడు, అతనే ఫీజు తీసుకుంటాడు, అతనే మాత్రలు ఇస్తాడు, అతనే ఆయనే చేస్తాడు. ఎలా ఉంటుంది అంటే చాలా మెసప్గా ఉంటుంది. జనాలు అలా మూగిపోయి ఉంటారు కదండి. చాలా వెయిట్ చేయాలి, చాలా రాత్రి అయిపోద్ది. దాన్ని డివైడ్ చేసి వర్క్ చేసినప్పుడు ఆ పని ఏమవుతుందో చెప్పండి? సులువుగా అవుతుంది, చక్కగా జరుగుతుంది. పనిని మనం ఏం చేయాలి? ఇన్వాల్వ్ చేయాలి. సరే, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ గురించి మాట చూద్దాం. 2వ అధ్యాయంలో చదివాం కదా, 42వ వచనం. అపోస్తల బోధ యందు, నేను ముగించేయాలి ఎందుకంటే మరొక ప్లేస్కి వెళ్ళాలి. అపోస్తల బోధ యందును అన్నారు. అపోస్తల బోధ అంటే ప్రభు అపోస్తలకి నేర్పించిన సంగతులు. ఇప్పుడు అది వివరించడానికి సమయం లేదు. ఎంతమంది ఉన్నారు బోధ వినడానికి? బోధ వినడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ కాదు, అక్కడ. మరి ఇక్కడ అందరిని లెక్కెట్టాలి మనం. 3000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఈ 3000 మందికి ఎంతమంది బోధ చేయాలి? అపోస్తలు 12 మందే కదా. కాబట్టి 12 మంది ఎంతమందికి బోధ చేయాలి? ఎలా చేస్తారు? ఆల్రెడీ చీటు వేసే అలవాటు ఉంది కదా వాళ్ళకి. కాబట్టి నేను అనుకుంటాను ఇలా చేసుకుంటారు. పేతురు, నువ్వు ఆదివారం ప్రసంగించు అంటే ఆదివారం నువ్వు బోధించు. యోహాను, నువ్వు సోమవారం బోధించు. ఓకే, ఆంద్రియా నువ్వు మంగళవారం. ఇలాగా వారంలో 12 మంది కదా. అలా రేపు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? బోధ చేస్తున్నారు. అపోస్తల బోధ. వీరందరూ కూడా రోజు వచ్చి చక్కగా వాక్యం వింటున్నారు. కానీ రోజు ఒకే వ్యక్తి చెప్పట్లేదు. ఒక రోజేమో పేతురు చెప్తున్నాడు, ఇంకొక రోజేమో యోహాన్ చెప్తున్నాడు, మరొక రోజేమో మరొకటి చెప్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి ఎందుకు వస్తున్నారు రోజు? పేతురు చెప్పినా, యోహాన్ చెప్పినా, ఆంద్రియా చెప్పినా వారు చెప్తున్నది అపోస్తల బోధ, దేవుని వాక్యము. ఆ గ్రహింపుతో రావాలి. పేతురు స్టైల్ వేరు, యోహాన్ స్టైల్ వేరు, ఆంద్రియా స్టైలు వేరు.
కానీ ప్రజలు గ్రహించింది ఏంటంటే, వీళ్ళు ఎవరు చెప్పినా ప్రభు వాళ్ళకి ఏ విషయం అయితే చెప్పాడో అదే మాకు చెప్తున్నారు, కాబట్టి మాకు పేతురుతో సంబంధం లేదు, యోహాన్తో సంబంధం లేదు, మాకు వారితో సంబంధం లేదు, కానీ వారు అందించే బోధ మాకు కావాలి. మనం ఇలాగ వస్తున్నామా చెప్పండి? మా దగ్గర కూడా అప్పుడప్పుడు నెక్స్ట్ ఆదివారం ఎవరు చెప్తారో లీక్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి అందరూ ప్రిపేర్ అవుతారు. అంటే మీరు అలా చేస్తున్నారని కాదు, అందుకే మా దగ్గర చాలాసార్లు ఎవరు ఈ ప్రార్థనా కోడికలో ఎవరు వాక్యం చెప్తున్నారు, ఈ సాయంకాల సమయంలో ఎవరు వాక్య ధ్యానం తీసుకుంటున్నారు, లేకపోతే ఈ ఆదివారం ఎవరు ప్రసంగి, దాన్ని బట్టి మన ఒపీనియన్స్ ఏమైపోతాయి చెప్పండి? మారిపోతుంది. వాళ్ళ అయితే మనం వెళ్ళవసరం లేదులే అనుకోవట్లేదా? కానీ వీళ్ళు చూడండి, పేతురు చెప్పినా యోహాన్ చెప్పినా రోజు వస్తున్నారు. మనం చూసుకున్నాం కదా, ప్రతిదినము మానక తప్పక వస్తున్నారు. కారణం ఏంటంటే వారికి కావాల్సిన అపోస్తల బోధ. అది పేతురు చెప్తే ఏంటి, అది యోహాన్ చెప్తే ఏంటి, అది ఆంద్రియ చెప్తే ఏంటి, కానీ అది ఏమై ఉండాలి? అపోస్తల బోధ. అనుకోండి మత్తయ్య వచ్చి ఏదో చెప్తున్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ వినవసరం లేదు. అపోస్తల బోధ అంటే ప్రభు సంగతులు, ప్రభు నేర్పించిన విషయాలు. అపోస్తల బోధ సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, చాలా చెప్పాలి కానీ అపోస్తల బోధ ఎందుకు అవసరము అంటే చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, సంఘంలో దేవుని వాక్యము బోధించబడుతుండగా భావి తరము తయారవుతుంది. భవిష్యత్తులో ప్రభు పరిచర్య చేయడానికి దేవుడు భావి తరాన్ని సంఘంలో ఎలా లేపుతాడు అంటే అపోస్తల బోధ ఉంటే లేపుతాడు. ఒకరోజు సమస్య వచ్చేసింది, మరి ఈ పని ఎవరు చేయాలి అని వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమన్నారు తెలుసా? 7 మీలో 7 తీసురండి అన్నారు. అపోస్తల కార్యక్రమం 6వ అధ్యాయం, అవునా కాదా? 7 తీసురండి అంటే దొరికారా లేదా? 7 భక్తి గలవారు, ఆత్మతో నిండిన వారు, జ్ఞానం కలిగిన వారు 7 తీసురండి అంటే దొరికారా లేదా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అప్పటి వరకు అపోస్తల బోధ వింటూ తయారైన వారు. ఇదిగో ఒకరోజు అవసరత వచ్చింది, ఆ 7 దేవుడు లేపాడు. అపోస్తల బోధ లేకపోతే దేవుని వాక్యము సంఘములో బోధించబడుతుండగా భావి తరము తయారవుతుంది. భావి భవిష్యత్తులో దేవుని పరిచయం చేసే వారిని అపోస్తల బోధ సంఘంలో తయారు చేస్తుంది కదండి. ఆ విషయాలకి నా పరిచర్య ఎలా చేయాలి, క్రైస్తవ జీవితంలో ప్రభు నాకు అప్పగించిన పని, నా బాధ్యత, నా స్థానం నేను ఎలా చేస్తున్నాను, ఇతరులతో కలిసి చేస్తున్నానా, ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నానా, భయముతో నేను చేస్తున్నానా, ఆనందంతో నేను చేస్తున్నానా, దేవునికి లెక్క అప్పగించాలి అనే ఒక మనసుతో నేను చేస్తున్నానా, ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను ఎలా చేస్తున్నాను. అపోస్తల బోధ ఒక విలువ మనం తెలుసుకొని, ప్రార్థన ఒక విలువ మనం తెలుసుకొని మనం ప్రభువులో ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటల ద్వారా మనని దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని సమయాన్ని అప్పగించుకుంటాం. కృపా కనికరం గల మా ప్రియాపరులకు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న సమయంలో మాకు ఇచ్చిన ఈ వాకుల కొరకై మీకు వందనాలు. పరిచర్య సంఘంలో మేము ఎలా చేసేవారుగా ఉండాలని ప్రభు మేము నేర్చుకున్నాం. అలాగే ప్రార్థన విశేషత, అలాగే మీరు మాకు ఇచ్చిన పని యొక్క మూల్యం ఎంత గొప్పదో తెలుసుకొని నిత్యము ప్రార్థన చేస్తూ ఇతరులతో కలిసి ఇతరుని పనిలో ఇన్వాల్వ్ చేస్తూ మేము పనిలో ముందుకు కొనసాగటకు మీ కృపా సహాయం అందించమని, ఇక్కడి నుంచి మరొక ప్రాంతము వాక్య పరిచర్య నిమిత్తం వెళ్ళాలి, సహాయం చేయమని, సాయంకాల సమయంలో సువార్త ప్రకటన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, వాతావరణాన్ని అనుకూలపరచమని, పరిస్థితుల్ని మీ ఆధీనంలో తీసుకొని ఎటువంటి అభ్యంతరము అంతరాయం లేకుండా, ఆటంకం లేకుండా సువార్త విస్తారంగా ధారాళంగా ప్రకటించబట్టకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.